ప్రస్తుత టెక్ యుగంలో సెల్ ఫోన్లు అనివార్యమయ్యాయి. మనిషి చేతికి 6 వేలుగా చరవాణి అతికిపోయింది. కరోనా పుణ్యమా అంటూ ఆ సంఖ్య మరింత పెరిగింది. ఆన్లైన్ క్లాసుల తప్పనిసరి కావడంతో 16 ఏళ్లకే చరవాణి విద్యార్థుల చేతికొచ్చింది. పసిపిల్లల మొదలుకొని పెద్దవాళ్ల దాకా ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్లు వినియోగిస్తున్నారు. ఈ క్రమంలో సిమ్ కార్డుల కొనుగోలు విరివిగా పెరిగింది. 2020 వరకు ఓ మాదిరిగా సాగుతున్న సిమ్ కార్డుల విక్రయాలు కరోనా విజృంభణతో ఊపందుకున్నాయి. ఇదే అదునుగా భావించిన కొందరు డీలర్లు డబ్బుల కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. అక్రమార్కులతో ఒప్పందం కుదుర్చుకొని అభాగ్యుల పేరిట సిమ్ కార్డులు తీసుకొని దళారులకు విక్రయిస్తున్నారు. ఫలితంగా ఆ సిమ్ కార్డులు సైబర్ మోసాలు, ఉగ్రవాద చర్యలు, స్కామ్ కాల్స్ వంటివి సులభం చేస్తున్నాయి. మరి ఈ సిమ్ కార్డుల మోసాలు అరికెట్టేదెలా? ఇందుకోసం టెలికాం సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? సిమ్ కార్డ్ పరిమాణంలో చాలా చిన్నది. కానీ వేల రూపాయలు పెట్టి కొన్న సెల్ ఫోన్లలో సిమ్ కార్డ్ లేకపోతే ఎటువంటి ఫలితం ఉండదు. మనిషికి మెదడు, మొబైల్లో సిమ్ కార్డ్ ఎంతో ముఖ్యం. ఈ రెండూ లేకుంటే మనిషికైనా సెల్ ఫోన్కైనా విలువుండదు. అందుకే రోజుకు వేల సంఖ్యలో సిమ్ కార్డులు విక్రయాలు జరుగుతున్నాయి. బ్యాంకు లావాదేవీల వివరాలు, సంక్షిప్త సందేశాలు మొబైల్ నంబర్లకే వస్తుండటంతో సిమ్ కార్డుల కొనుగోళ్లు క్రమంగా పెరుగుతున్నాయి. ఆధార్కు ఫోన్ నంబర్ అనుసంధానం, ఖాతా నిల్వలు, నగదు బదిలీలు వంటివి ఫోన్ నంబర్తోనే జరుగుతున్నాయి. వివిధ రకాల ఓటీపీలు సెల్ ఫోన్కే వస్తున్నాయి. సామాజిక మాధ్యమాలైన వాట్సాప్, టెలిగ్రామ్ తదితర వాటిల్లోకి ప్రవేశించాలంటే మొబైల్ నంబర్ తప్పనిసరి అవుతోంది. ఈ నేపథ్యంలో మొబైల్ వినియోగదారులు సిమ్ కోసం డీలర్ల దగ్గరకు వెళుతున్నారు. అయితే కొందరు డీలర్లు అక్రమార్జన కోసం ఇతరుల పేరిట ఒకేసారి 2 సిమ్ కార్డులు తీసి ఒకటి దళారులకు అమ్ముకుని సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో సైబర్ మోసాలు, బెదిరింపు కాల్స్ వంటి మోసపూరిత ఘటనల్లో అమాయకుల పేర్లు బయటపడుతున్నాయి. ఎవరైనా కొత్త సిమ్ కార్డు కొనాలని డీలర్ దగ్గరికి వెళితే ఫోటోలు, గుర్తింపు కార్డుల జిరాక్స్ కాపీలు తీసుకునేవారు. ఆ తర్వాత ఆధార్ కార్డు తప్పనిసరి చేశారు. దీనివల్ల సైబర్ మోసగాళ్ల చేతికి సిమ్ కార్డులు చేరుతున్నాయని టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా గుర్తించింది. సిమ్ విక్రయానికి కొనుగోలుదారుల వేలిముద్ర తప్పనిసరి చేసింది. అయినా సిమ్ కార్డుల విక్రయాల్లో మోసాలు జరుగుతూనే ఉన్నాయి. ఒక వ్యక్తి పేరిట ఒకే రోజు 2 సిమ్ కార్డులను యాక్టివ్ చేసేందుకు ట్రాయ్ నిబంధనలు అనుమతిస్తున్నాయి. దీన్ని అవకాశంగా మలుచుకున్న కొందరు డీలర్లు తమ వద్దకు వచ్చే కొనుగోలుదారుల వివరాలతో 2 ప్రీ యాక్టివేటెడ్ సిమ్ కార్డులు తీసుకుంటున్నారు. ఒకటి వినియోగదారుడికి ఇస్తుండగా ఇంకో దాన్ని 500 నుంచి 1000 రూపాయలకు దళారులకు విక్రయిస్తున్నారు. దేశవ్యాప్తంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో 21 లక్షల సిమ్ కార్డులు ఉన్నాయని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ తెలిపింది. రీవెరిఫికేషన్ చేసి బోగస్ సిమ్లను రద్దు చేయాలని ఎయిర్టెల్, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, రిలయన్స్ జియో, వొడాఫోన్ సంస్థలకు హెచ్చరించింది. దేశంలో 114 కోట్ల మొబైల్ కనెక్షన్లు ఉన్నాయని ధృవీకరించింది. 9 కనెక్షన్ల కంటే ఎక్కువ తీసుకున్నవారు ఏకంగా 1.92 కోట్ల మంది ఉన్నట్లు వివరించింది. సైబర్ నేరాలకు పాల్పడేందుకు కేటుగాళ్లు నకిలీ ఆధార్ కార్డుల ద్వారా సిమ్ కార్డులు పొందుతున్నారని టెలికాం సిమ్ సబ్స్క్రిప్షన్ ఫ్రాడ్స్ గ్లోబల్ పాలసీ ట్రెండ్స్ సంస్థలు చేసిన పరిశోధనలో వెల్లడైంది. ప్రపంచవ్యాప్తంగా టెలికాం మోసాల్లో 35 నుంచి 40% తప్పుడు పద్ధతుల్లో పొందుతున్న సిమ్ కార్డుల ద్వారానే జరుగుతున్నట్లు పేర్కొంది. దీనివల్ల దాదాపు 3,600 బిలియన్ రూపాయల నష్టం వాటిల్లుతోంది. సిమ్ కార్డు పొందేందుకు 89% ప్రత్యామ్నాయ నంబర్లు ఆధార్ కార్డుతో లింక్ ఉండట్లేదు. ఇలాంటి సందర్భాల్లోనే సిమ్ కార్డు మోసాలకు బీజం పడుతోంది. ఈ ట్రాయ్ వాళ్ళు ఏం చేశారంటే ఆధార్ కార్డు ఇచ్చి మీ ఫింగర్ ప్రింట్ పెట్టిన తర్వాతే ఒక సిమ్ కార్డు ఇవ్వాలా అని. వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడికి వెళ్తాం మనము, ఆధార్ కార్డు ఇస్తాము, ఆధార్ కార్డు ఇచ్చి అది ఫారం ఫిలప్ చేయమంటే చేస్తాము. చేసిన తర్వాత అరే ఇది సరిగ్గా రాయలేదు సార్, ఇంకో దగ్గర సంతకం పెట్టమంటారు, లేకపోతే ఇక్కడే సంతకం పెట్టమంటారు, పెడతారు. పెట్టిన తర్వాత తను ఏం చేస్తాడు, ఇంకా సరే సార్ మీరు ఫింగర్ ప్రింట్ పెట్టండి అంటారు. వాడు ఫింగర్ ప్రింట్ మనం పెట్టంగానే కొంతసేపు అయిన ఒక 2 నిమిషాల తర్వాత సార్ అది అప్లోడ్ కాలేదు, బాగలేదు, సరిగా ఫింగర్ ప్రింట్ పెట్టలేదు, బాగా పెట్టండి సార్ అంటాడు మళ్ళీ ఇంకోసారి.
అది బాగా పెట్టినప్పుడు రెండు స్నాపులు తీసుకుంటాడు. సో దాన్ని ఏం చేస్తాడు, మనకేమో ఒకటే సిమ్ కార్డు ఇస్తాడు, ఆ 2 ఫారమ్స్ ఆ సిమ్ కార్డుతో ఆ 2 సిమ్ కార్డులు తీసుకుంటాడు మన పేరు పైనే. దళారుల ద్వారా నకిలీ సిమ్ కార్డులు రాష్ట్రాలు దేశాలు దాటుతున్నాయి. తద్వారా సైబర్ మోసాలు, స్కామ్ కాల్స్, దొంగ పాస్పోర్ట్లు, నకిలీ చిరునామా, కిడ్నాప్లు వంటివి ఆ సిమ్ కార్డు ద్వారా జరుగుతున్నాయి. ఇవే కాకుండా క్రికెట్ బెట్టింగ్లు, ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రధాన సూత్రధారులు వీటిని వినియోగిస్తున్నారు. ఒక్కో సిమ్ను 1-2 వారాలు మాత్రమే వినియోగిస్తున్న కేటుగాళ్లు లక్షల రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఉగ్రవాద కార్యకలాపాల్లో ఇటువంటి సిమ్ కార్డుల వినియోగం మరింత పెరిగింది. సమాచారాన్ని చేరవేయడం, సైన్యానికి తప్పుడు సమాచారం ఇవ్వడం వంటివి జరుగుతున్నాయి. వీటన్నింటినీ పోలీసులు పసిగట్టేలోపు వాటిని నాశనం చేస్తున్నారు. సిమ్ కార్డు కొనుగోలుదారుడి వివరాల కోసం వెళ్లిన పోలీసులకు రైతులు, విద్యార్థులు, ఆటో డ్రైవర్లు, గృహిణులు తారసపడుతున్నారు. దీంతో షాక్ గురవుతున్న పోలీసులు చేసేదేమీ లేక వెనక్కు మళ్లుతున్నారు. మీరు మొదటిసారి మీ పేరు మీద ఉన్న సిమ్ ద్వారా ఏదన్నా ప్రాబ్లం వస్తే, అసాంఘిక కార్యకలాపాలు జరిగితే మొదటి పర్యాయం మీకు 50,000 రూపాయల ఫైన్ ఉంటుంది. రెండో పర్యాయం కూడా మళ్లీ మీ పేరు మీద ఉన్న సిమ్తో ఏదన్నా అసాంఘిక కార్యకలాపమో ఏదన్నా ప్రాబ్లమో జరిగితే మీకు 3 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల వరకు జరిమానా లేదా 2 శిక్షలు ఒకేసారి వేసే ప్రమాదం ఉంటది. జనరల్ గా మనం అబ్జర్వ్ చేస్తే గతంలో మనం ఏ షాపింగ్ మాల్ దగ్గర వెళ్లి ఏదన్నా సరుకులు కొన్నప్పుడు, ఏదన్నా బట్టలు కొన్నప్పుడు, ఏదన్నా ఇటువంటివి జరిగినప్పుడు ఇది కొనుక్కోండి సార్ మీకు ఫ్రీ సిమ్ ఇస్తారు, మీ ఆధార్ నెంబర్ చెప్పండి సరిపోద్ది, ఇలా ఇచ్చేవాళ్లు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే అటువంటివి తగ్గిపోయినాయి. ఎందుకు తగ్గిపోయినాయి అంటే ట్రాయ్ తీసుకున్న ఈ చర్యల వల్ల. వృద్ధులు, రైతులు, మహిళలు, నిరక్షరాస్యులే లక్ష్యంగా కొందరు డీలర్లు సిమ్ కార్డు మోసాలకు తెరదీస్తున్నారు. విక్రయందారుల నిర్లక్ష్యం, అవగాహన లోపాన్ని అవకాశంగా చేసుకుని 2 సిమ్లు తీసి దళారులకు ₹1,000 అమ్ముతున్నారు. నేరస్తుల చేతికి సిమ్ కార్డులు చేరకుండా కట్టడి చేసేందుకు పోలీసులు, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, ట్రాయ్తో పాటు నెట్వర్క్ సంస్థలు కృషి చేయాల్సి ఉంది. భారత్లో రిలయన్స్ జియో, ఎయిర్టెల్, విఐ, బిఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్, టాటా టెలి సర్వీసెస్ వంటి నెట్వర్క్ సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు తమ వినియోగదారులు మోసాల బారిన పడకుండా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు నమ్మకస్తులైన డీలర్లను నియమించుకోవాలి. ఈ టెలికాం సంస్థలను సమన్వయపరుస్తూ ట్రాయ్ పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే సిమ్ కార్డుల కొనుగోళ్లలో కొన్ని మార్గనిర్దేశాలు జారీ అయ్యాయి. కొత్త సిమ్ కార్డు కోసం ఈకేవైసీ తప్పనిసరిగా మారింది. ఆధార్ కార్డు, వేలిముద్రలను ట్రాయ్ తప్పనిసరి చేసింది. చాలా మంది ఎక్కువ మొత్తంలో సిమ్లు విక్రయించి ఉగ్రవాద చర్యలకు వినియోగిస్తున్నారని కేవలం 9 సిమ్ కార్డులను మాత్రమే తీసుకునేలా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా డీలర్ ధృవీకరణ, ఫ్రాంచైజీలు, ఏజెంట్ల నమోదు తప్పనిసరి చేసింది. అయితే ఒకే రోజు 2 సిమ్ కార్డులు తీసుకునే వెసులుబాటు కల్పించడంలో అక్రమార్కుల చెంతకు సిమ్ కార్డులు చేరుతున్నాయి. గతంలో 2018లోనే ట్రాయ్ రూపొందించిన చట్టం ప్రకారం ఒక వ్యక్తికి 9 సిమ్లు వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పుడు కొత్తగా ఈ వెరిఫికేషన్ వచ్చిన నేపథ్యంలో, ఈ వెరిఫికేషన్ అంటే ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ అంటే గతంలో మనం ఒక సిమ్ కావటానికి వెళితే మీ ఫోటో ఇవ్వండి లేదా ఆధార్ కార్డు జెరాక్స్ ఇవ్వండి అనేవాళ్లు. ఇప్పుడు కూడా ఆ 2 అడుగుతున్నా ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ చేస్తున్నారు. అంటే మీరు ఆధార్ సెంటర్ లో వెరిఫై చేసుకున్నప్పుడు మీ చేతులు లేదా ఐరిస్, కళ్ళు, నుదురు లాంటివి ఎలక్ట్రానికల్ గా రిజిస్టర్ అయి ఉంటాయి. కాబట్టి మీరు మళ్లీ ఇక్కడ ఈ ఐరిస్, చేతి వేలిముద్రలు ఇచ్చిన తర్వాత ఇవి వెరిఫై అయిన తర్వాతనే మీ సిమ్ పనిచేసే అవకాశం ఉంటుంది. కొంతమంది నిర్లక్ష్య ధోరణితోనే సిమ్ కార్డులు అక్రమార్కుల చేతుల్లోకి చేరుతున్నాయి. మరికొంతమంది స్వయంకృతాపరాధాలే వారిని సమస్యల్లోకి నెట్టేస్తున్నాయి. చాలా మంది ఎప్పటికప్పుడు మొబైల్ నంబర్లు మార్చేస్తుంటారు. పాత నంబర్ పక్కన పడేసి కొత్త సిమ్ కార్డు కొనుగోలు చేస్తున్నారు. ఇంకొందరైతే ఉచితంగా సిమ్ కార్డులు లభిస్తున్నాయని వాడుతున్నారు. ప్లాన్ ముగిసిన తర్వాత బ్లాక్ చేయకుండానే పక్కన పడేస్తూ ఉంటారు. ఒక్కోసారి అవి సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కి సిమ్ స్వాప్, సైబర్ మోసాలు, బెదిరింపు కాల్స్ వంటివి వాటికి కారణమవుతున్నాయి. ఫోన్ పోగొట్టుకున్నప్పుడు పాత సిమ్ వదిలేసి కొత్తది తీసుకుంటున్నారు. ముఖ్యంగా మొబైల్ చోరీకి గురైనప్పుడు తప్పనిసరిగా నంబర్ బ్లాక్ చేయాలి. అప్పుడే సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలకు అడ్డుకట్ట వేయవచ్చు. మనకు తెలియకుండానే మన పేరుతో ఉన్న సిమ్ కార్డులను మోసగాళ్లు తీసుకుని నేరాలకు పాల్పడుతున్నారు. దీంతో వినియోగదారులు కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా కేటగాళ్లు అనుసరిస్తున్న కొత్త పంథాలతో మన పేరుతో ఉన్న సిమ్లు అక్రమార్కుల చేతికి చేరుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో మన పేరుతో ఎన్ని సిమ్ కార్డులు ఉన్నాయో తెలుసుకుని
అవసరం లేని వాటిని బ్లాక్ చేయాల్సిన అవసరం ఉంది. అందుకోసం కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రిత్వ శాఖ ప్రత్యేకంగా రూపొందించిన వెబ్సైట్ ఉపయోగపడుతోంది. గూగుల్లోకి వెళ్లి సెర్చ్ బాక్సులో tafcop.sancharasati.gov.in లేదా టెలికాం యూజర్ అని టైప్ చేస్తే వెబ్సైట్ వస్తుంది. అందులో వినియోగదారుడి మొబైల్ నంబర్ నమోదు చేయాలి. తర్వాత క్యాప్చా టైప్ చేయాలి. అనంతరం మొబైల్ నంబరుకు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేస్తే మన పేరుతో ఎన్ని నంబర్లు ఉన్నాయో వివరాలు కనిపిస్తాయి. మనం ఉపయోగించిన నెంబర్ కనిపిస్తే దానిని సెలెక్ట్ చేసుకుని ఆన్లైన్లోనే ఫిర్యాదు చేసే వెసులుబాటుంది. దీనిని టెలికాం విభాగం అధికారులు పరిశీలించి నంబర్ బ్లాక్ చేస్తారు. మనం దీన్ని ఎలా గుర్తుపెట్టాలి అంటే, అయ్యా సిమ్ కార్డు ఒకటే సంతకం ఒకేసారి పెడతాను చూడు జాగ్రత్తగా, ఇంతే. లేదు వాడు 2-3 సార్లు సరిగా రాలేదని చెప్పి అన్నారే అనుకోండి, అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ ట్రాయ్ వాళ్ళ వెబ్సైట్లోకి పోవాలా. వెబ్సైట్లోకి పోయి అయ్యా మన నంబర్ పెట్టి ఏమేమి మన పేరు మీద మన ఆధార్ కార్డు నంబర్ పైన ఎన్ని సిమ్ములు ఉన్నాయో కొడితే వెబ్సైట్లో ఆ సిమ్ములన్నీ వస్తాయి. అప్పుడు ట్రాయ్ వాళ్ళకి కంప్లైంట్ ఇవ్వాలి. అయ్యా ఇది ఒక్కటే సిమ్ కార్డు నాది, మిగతాటి ఫలానా డీలరో ఎవరో మోసం చేసినారు, వీలైతే ఆ డీలర్ పైన కంప్లైంట్ ఇవ్వచ్చు. అది కాదంటే ఈ డిస్కార్డ్ చేయండి అని చెప్పి ఒక రిక్విజేషన్ ఫైల్ చేస్తే వాళ్ళు ఆ ఫోన్లని డిస్కార్డ్ చేస్తారు. వేలకు వేలు పెట్టి మొబైల్ కొన్నా దాని విలువను నిలబెట్టేది మాత్రం సిమ్ కార్డే. పరిమాణంలో చిన్నదే, కానీ అక్రమాలు జరగడంలో మాత్రం పెద్ద పాత్ర పోషిస్తోంది. అటువంటి సిమ్ కార్డుల ద్వారా జరిగే మోసాలు అంతకు మించిన నష్టాలను కలిగిస్తున్నాయి. మొబైల్ డేటాకు విపరీతంగా అలవాటు పడిన మొబైల్ యూజర్లు టారిఫ్ ధరలను కూడా లెక్క చేయడం లేదు. కొన్ని సంస్థలు వినియోగదారుల సంఖ్యను పెంచుకునేందుకు ఉచిత సిమ్లు, రీఛార్జ్ వంటి ఆఫర్లను పెడుతున్నాయి. కొంతమంది డీలర్లు అక్రమార్జన కోసం ఉచితంగా సిమ్ కార్డులు అని చెప్పి వేలిముద్రలు తీసుకుని 2 సిమ్ కార్డులను తీస్తున్నారనే అనుమానాలు ఉన్నాయి. ఇలాంటి వాటిపై టెలికాం సంస్థలు, ట్రాయ్ కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవి వినియోగదారులను అప్రమత్తం చెయ్యాలి. అప్పుడే సిమ్ కార్డు మోసాలను అరికట్టవచ్చు.